ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ పోస్ట్ పోన్ గురించి మాట్లాడలేదు, పోస్ట్ పోన్ గురించి పోరాటాలు చేయలేదు, పోస్ట్ పోన్ గురించి ఆరాటపడలేదు అన్నారు. మరే 150 మంది పిటిషనర్లతోటి గ్రూప్ 1 ఎగ్జామ్ను మాధవలత బెంచ్ మీద మరి పోస్ట్ పోన్ చేయించుకొచ్చింది మరి ఆనాడు కాంగ్రెస్ కాదా? చెప్పండి. గ్రూప్ 2 పోస్ట్ పోను అయితే అన్నది వేరు. ఇక దాని గురించి మీరు పక్కన పెట్టేస్తే ఇప్పుడు ఈ రోజు వీళ్ళు చేసినటువంటిది కాంగ్రెస్ ఈ రోజు చర్చలను ఆహ్వానిస్తున్నాం. గతంలో బీఆర్ఎస్ మాతోటి చర్చలకు పిలవలేదు, దేనికి పిలవలేదు. ఇది కావాలనే కదా మేము కాంగ్రెస్ గెలిపించుకుంది. దీనికి ఏదో మేము కొత్తగా సాధించింది లేదు. అంతరిక్షంలో మేమేదో పోయి మా నిరుద్యోగ నావను కానీ నిరుద్యోగ శాటిలైట్ని కానీ ఆడ మేము ప్రతిష్ట చేసినట్టు మేమేమో అంత సంతోషపడాల్సిన అవసరం లేదు. కానీ ఇవాళ పోస్టులు పెరగాలన్నప్పుడు పోస్టులు పెంచకుండా పోస్ట్ పోన్ చేసింది ఎట్లా ఉందంటే, ఈ బోనాల పండగ కాడ గొర్రెలను కోళ్లను నీళ్లు దాపి హలాల్ చేసే ముందు నీళ్లు దాపుతారు చూడు, అలా ఉంది ఇప్పుడు ఈ చర్య. మేము ఒకటే అంటున్నాం, ఖచ్చితంగా పోస్టులు పెరగాలి, పోస్ట్ పోన్ కావాలి. పోస్టులు పెరగకుండా పోస్ట్ పోన్ చేయడం అనేది జనార్దన్ గారు ఒక్క నిమిషం అండి. ఇందాక సింధు గారు ఒక్క నిమిషం జనార్దన్ గారు ఒక్క నిమిషం. ఇందాక సింధు గారు అన్నారు ఇప్పటివరకు ప్రభుత్వం నోటి మాటే తప్ప దీనికి సంబంధించి ఒక అధికారిక ప్రకటన రాలేదు అని. కొద్దిసేపటి క్రితం ప్రెస్ నోట్ వచ్చింది, రిలీజ్ చేశారు. ప్రభుత్వం ఇవ్వదు మేడం, టీజీపీఎస్ ఇస్తుంది. సింధు గారికి కూడా తెలుసు ఆ విషయం. వెబ్ నోట్ అనేది ప్రభుత్వం ఇవ్వదు. ఆవిడ ఉద్దేశం కూడా అదే. సింధు గారు అది టీజీపీఎస్ ఇవ్వాలి. అంటే మీరు అభ్యర్థులు కదా, మీరు అభ్యర్థులు కదా, మీరు క్లారిటీ పొలిటికల్ లీడర్స్ ఎన్ని పొలిటికల్ స్ట్రాటజీలు చేయొచ్చు. పొలిటికల్ గా అది కాన్స్టిట్యూషన్ బాడీనా, కాన్స్టిట్యూషన్ బాడీనా, అట్లా దానంతా తీసిపడే ఎక్కడన్నా యూపీఎస్ ఎట్లా టీజీపీఎస్ ఎట్లా టీజీపీఎస్ నుంచి అయితే ప్రెస్ నోట్ వచ్చింది అఫీషియల్ గా, కాబట్టి మనం కన్సిడర్ చేసుకోవచ్చు. ఇంకా విషయాన్ని అఫీషియల్ గా కన్సిడర్. బట్ ఒక్క విషయం ఇక్కడ కుమార్ గారు, జనార్దన్ గారు, కుమార్ గారు ఇక్కడ ఒక్క విషయం అడుగుతున్నారు. టీజీపీఎస్సీ చైర్మన్ చర్చలకు ఎందుకు రాలేదు అనేది. అంటే ఆయన కూడా పార్టిసిపేట్ చేస్తే ఇంకా అన్ని రకాల వర్షన్స్ మాట్లాడాలి కదా, వాళ్ళు తప్పలేదు అని కూడా వినాలి కదా. మరి యూపీఎస్సీ చైర్మన్ తీసుకొస్తామన్నా చర్చలకి? తీసుకొస్తారా? 2 కోట్ల ఉద్యోగాలు ఎందుకు ఇవ్వాలని చెప్పి చర్చ పెడతాం, తీసుకొస్తావా? నువ్వు ఏం మాట్లాడుతున్నా? రాజకీయాలు మాట్లాడుతున్నారు ప్లీజ్. జనార్దన్ గారు మాట్లాడారు. మేడం ఇప్పుడు వాళ్ళే అన్నారు కదా, మా సోదరుడు విజయ్ గారు ఏమన్నారు, మీరు చైర్మన్ తీసుకొస్తారా అన్నారు. పేరుకు ఇవి ఏ ప్రభుత్వాలన్నా ఉండనియొచ్చు. గతంలో బీఆర్ఎస్ ఉంది, ఈ రోజు కాంగ్రెస్ ఉంది, రేపు బీజేపీ రావచ్చు, రేపు అంగు రావచ్చు, ఇంకేదన్నా రావచ్చు. పేరుకు అవి కాన్స్టిట్యూషనల్ బాడీలు, అధికార పార్టీలు ఏమంటే వాళ్ళ పాకెట్ లో ఉండేటటువంటి ఈ పాకెట్ మనీ లాంటి వ్యాలెట్ లాంటివే. మీరు అభ్యర్థులు అన్నా ఇట్లా మాట్లాడొద్దు. మీరు అభ్యర్థులు, మీరు కూడా గవర్నమెంట్ జాబ్ తెచ్చుకునేటోళ్ళు, మీరు ఇట్లా మాట్లాడొద్దు. రాజ్యాంగబద్ధ సంస్థను గౌరవించకపోతే బాగుండదన్నా. మరి వాళ్ళు మాట్లాడారు, మేము దాన్ని ఏమనట్లేము. కానీ పోస్ట్ పోన్ చేయించిర్రు. ఇన్ని పోరాటాల తర్వాత ఇంతమంది ఆడపిల్లలు రోడ్డు మీదకి వచ్చి ఆ తెలంగాణ ఉద్యమం తర్వాత మరొకసారి ఆల్ నైట్ మొత్తం జరిగినటువంటి ఉద్యమం తర్వాత అందరు రోడ్లెక్కిన తర్వాత అందరూ రాస్తారోకులు చేసి జైల్లోకి పోయి అందరూ స్టేషన్లకు పోయినాక చేసారు. ఇది మంచి పరిణామం అనేటటువంటిది కాదు. ఇది ఇంతకు ముందే కాంగ్రెస్ స్పందించవలసింది. ఖచ్చితంగా వీళ్ళు గ్రూప్ 2 గ్రూప్ 3 పోస్టులు ఏదైతే ఉన్నాయో అవి 100% పెంచాల్సిందే. గ్రూప్ 1 1:100 ఇవ్వాల్సిందే. గతంలో కూడా మానవతరాయ్ అన్న ఒక మాట అన్నాడు ఇదే స్టూడియోలో, ఇదే వేదికగా, మీరు ఎన్నికల ముందు మాట్లాడితే, ఎన్నికల ముందు కాదు సారీ, మీరు ఎగ్జామ్ రాయక ముందు మాట్లాడితే మేము ఖచ్చితంగా 1:100 కాదు 1:200 ఇచ్చేటోళ్ళం, మాకేం పోయింది అని చెప్పారు ప్రభుత్వం తరఫున. మరి మీరు ఇదే నోటిఫికేషన్ ఇచ్చేటప్పుడు భట్టి గారు గత ప్రభుత్వంలో మాట్లాడారు, అసెంబ్లీలో మాట్లాడిందంటే ఇది ఆషామాషి కాదు. ఇవాళ స్టూడియోలో మాట్లాడుకున్నట్టున్నదు. మన ఉస్మాన్ యూనివర్సిటీలో చెట్టు కింద సత్తార్ హోటల్ కిందనో లేకుంటే సుధాకర్ హోటల్ కిందనో ఎన్ఆర్ఎస్ హోటల్ కిందనో చింత చెట్ల కింద మాట్లాడిన ముచ్చట కాదు ఇది. దీనికి ఒక లీగల్ శాంక్టిటీ ఉంటది. ఇది లీగల్ డాక్యుమెంట్. ఇంకా 10 సంవత్సరాల తర్వాత నేను ఆర్టీఐ ద్వారా అడిగినా వాళ్ళు నాకు వాయిస్ రికార్డ్ ఇవ్వాల్సి వస్తుంది, వీడియో క్లిప్ ఇవ్వాల్సి ఉంటది. నేను ఇంగ్లీష్ లో అడిగితే దాని ట్రాన్స్క్రిప్షన్ ఇవ్వాల్సి ఉంటది ఇంగ్లీష్ లో. ఇలాంటి ఒక లీగల్ శాంక్టిటీ, ఒక లీగల్ డాక్యుమెంట్ ఉన్నప్పుడు మనం గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళకి 1:100 అడిగినాము. ఈ రోజు 55 జీవో తీసేస్తున్నాము, అంతా ఓపెన్ మెరిట్ ఇస్తున్నాము. 31,000 మందికి ఓపెన్ మెరిట్ ఇచ్చి ఈ 31,000 మందిలో మొత్తం ఒక 25,000 మంది ఓపెన్ అభ్యర్థులు వచ్చినప్పుడు మనం షార్ట్ బాల్ కింద రిజర్వేషన్ క్యాండిడేట్లకు ఇస్తాము. ఇది హేతుబద్ధమైనటువంటిది కాదు. దీనికి తర్వాత సమాజం నుండి ఎలాంటి వ్యతిరేకత రావచ్చు అనేటటువంటిది వీళ్ళకు తెలియదా? కాంగ్రెస్ అంటేనే రిజర్వేషన్లు కాపాడేది,
కాంగ్రెస్ అంటేనే సామాజిక వర్గాలకు వెన్నుదండుగా ఉండేది, అణగారిన వర్గాలకు వెన్నెముకగా ఉండేటటువంటి ఈ కాంగ్రెస్ ఇలాంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఎందుకు ఆచితూచి అడిగేయకుండా ఉండి ఈ రోజు మళ్ళా మేము మీ గతంలో మీరు ఎందుకు అడగలేదు అని మాట్లాడతారు? ఒక ఉప ముఖ్యమంత్రి గారు ఈ రోజు మాట్లాడిరు, ఆ రోజు సిఎల్పి లీడర్ గా ఉన్నారు. సిఎల్పి లీడర్ అంటే ఆషామాషి పోస్టా? ఒక ప్రతిపక్షాన్ని, ఒక జాతీయ పార్టీ అది ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు మాట్లాడినటువంటి వాళ్ళు ఈ రోజు ఎందుకు మాట్లాడలేదు? 1:100 ఇవ్వడానికి ఈ రోజు ఎలాంటి లీగల్ హర్డిల్స్ అనేటువంటివి లేవు. ఎవరో 2013లో ఉన్నటువంటి ఒకటే ఒక జడ్జిమెంట్, ఆట ఏ నిబంధనలతోటి మొదలవుతుందో ఆట అదే నిబంధనలతోటి అంతం అవ్వాలంటారు. ఇలాంటి జడ్జిమెంట్స్ వస్తుంటాయి, పోతుంటాయి. కానీ కాలక్రమేణా ఈ జడ్జిమెంట్లను కూడా సుప్రీంకోర్టు ఎన్నోసార్లు రివ్యూ చేసుకొని తన జడ్జిమెంట్లను తానే కాదనుకొని ఇచ్చినటువంటి సందర్భాలు కోకొల్లలు. ఈ రోజు ఒకసారి రాసిరు అభ్యర్థులు క్వాలిఫై అయ్యారు, రెండోసారి రాసిరు క్వాలిఫై అయ్యారు, మూడోసారి అమ్మాయిలు కొంతమంది ఫస్ట్ ప్రెగ్నెన్సీ ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ పిల్లలకు పాలివ్వాల్సిన అవసరం వచ్చింది, వాళ్ళ పిల్లకు ఇంట్లో పనులు చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. కొంతమంది ఇక్కడ దళిత బహుజన పిల్లలైనా ఉన్నత కులాలలో రాజ్యాధికార కులాలలో పుట్టి పేదవాళ్ళైనా వాళ్ళు కడుపేదరికము మాతో పాటు 5 రూపాయల భోజనం తింటున్నటువంటి అందరూ కూడా ఈ 5 రూపాయల భోజనం తింటూ అపెండిసైటిస్ వస్తూ అనారోగ్యాల పాలవుతూ ఈ గత ప్రభుత్వం చేసినటువంటి ఘనకార్యాల వల్ల మాకు ఈ గ్రూప్ 1 ఎప్పుడు జరుగుద్దో ఏమో, ఆర్థిక భారాలు భరించలేమని చెప్పేసి మాకు క్యాటరింగ్ పనులు దొరకట్లేవని చెప్పేసి వెళ్ళిపోయి ఊళ్ళల్లోకి వెళ్ళి చదువుకున్నటువంటి పరిస్థితులు. ఇలాంటి ప్రత్యేక పరిస్థితులలో హ్యుమానిటేరియన్ గ్రౌండ్ లో మీరు ఎందుకు కోర్టును అడగట్లేదు? మేము ఆల్రెడీ రిట్ పిటిషన్ వేసినాము, రిట్ పిటిషన్ లో కూడా కోర్టు మా రిట్ పిటిషన్ యాక్సెప్ట్ చేసి మేము అదొక కాన్స్టిట్యూషనల్ బాడీ, మేము దానికి చేయమని గట్టిగా చెప్పలేము, ముళ్ళుగర్ర తీసుకొని ఎద్దును పొడిచినట్టు పొడచలేము. కానీ మేము ఎద్దును దువ్వి ఏ విధంగానైతే వ్యవసాయం చేయించుకుంటామో ఆ విధంగా చెప్పగలమని వాళ్ళు టీజీపీఎస్సీకి ఒక సూచన చేసినప్పుడు ఈ టీజీపీఎస్సీ వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ ఎందుకు ఒక్కడికి వచ్చి మాట్లాడుకొని చేయట్లేరు? మీరే చెప్పాలి. దీంట్లో ఏం మర్మం ఉంది? అడగక ముందే ఎస్ఎల్పిని క్యాన్సల్ చేసుకొని వచ్చి నోటిఫికేషన్ ఇచ్చిర్రు. మేము అడిగినామా? ఈరోజు బల్మూర్ అన్నా కానీ ఇంకెవరన్నా కానీ ఎవరైనా అంటారు ఒక 2 పిటిషన్స్ ఉంటే 30 లక్షల మంది జీవితాలను తాకట్టు పెట్టాలంటారు. నిన్న వచ్చినటువంటి డిఎస్సిలో వచ్చినటువంటి ఒక కేసు జడ్జిమెంట్ ఏమొచ్చింది? 10 మంది అభ్యర్థులతోటి దాదాపు 3 లక్షల మంది అభ్యర్థులను ఇబ్బంది పెట్టాలా అన్నారు. మరి ఆ రోజు బల్మూర్ వెంకట్ గారు 2 పిటిషనర్లు పెట్టి మరి ఆ రోజు రాసినటువంటి దాదాపు 3 లక్షల పైచిలకు అటెండెన్స్ ఉన్నప్పుడు మరి వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెట్టి మరి ఆ కేసు ఆ ఎగ్జామ్ రద్దు చేయించారు. కాబట్టి కోర్టుకు అందరూ వెళ్ళలేరు, కోర్టుకు కొందరే వెళ్తారు. దాన్ని మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక్కళ్ళే వస్తారని చెప్పేసి మాధవలత మేడం కాడ జడ్జిమెంట్లు తీసుకొచ్చి ఈ రోజు మీరు గతంలో చేసినటువంటి మంచి పనిని ఈ రోజు మేము చేస్తున్నప్పుడు దాన్ని చెడు పనిగా చిత్రీకరించడం అనేటువంటి కరెక్ట్ కాదు. గ్రూప్ 2 గ్రూప్ 3లో పోస్టులు పెంచాల్సిందే. మీరు ఈ రోజు మీరు కొత్తగా మీరు శాంక్షన్ చేయాల్సిన అవసరం లేదు. గత ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ ఎక్స్పాన్షన్ చేసింది, అన్ని శాంక్షన్ పోస్టులే. దాదాపు 4,000 మనకు ఉన్నటువంటి పోస్టులు మనకు దాంట్లో 3,000 వరకు ఉన్నారు, 3 లక్షల వరకు ఉన్నారు 4 లక్షలలో. ఇంకా ఈరోజు ఈ డేట్ వరకు 1,67,316 పోస్టులు ఖాళీగా ఉన్నాయి వివిధ డిపార్ట్మెంట్లు, ఎడ్యుకేషన్ అయినా పోలీస్ అయినా నీటిలలో. గ్రూప్ 2లో దాదాపు 2,000 పైచులకు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్ వాళ్ళకి ఈ రోజు ఒక సూటి ప్రశ్న వేస్తున్నా, ఎలక్షన్స్ కు ముందు ఇదే బీఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 800 పైచులకు పోస్టులను డీటీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందికి రాకుండా అన్నిటిని ప్రమోషన్లు ఇచ్చింది. దాన్ని కోర్టులో కేసేసి ఎందుకు మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్ కిందికి రావాల్సిన పోస్టులను తిరిగి తీసుకొచ్చి ఈ రోజు ఉన్నటువంటి నీ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో రావడానికి కష్టాలు వచ్చి వాళ్ళు మీ కాంగ్రెస్ వాళ్ళ కన్నా వాళ్ళ సొంత పార్టీ వాళ్ళు అన్నట్టు వాళ్ళే ఎన్నికలలో పోటీ చేస్తున్నట్టు వాళ్ళు పోరాడి నీ పార్టీని అధికారంలో తెస్తే ఆ పిల్లలకు మీరు చేయాల్సింది ఏంటిది? మళ్ళా పోరాడాలా? మళ్ళా మీ చుట్టూ అందరి చుట్టూ తిరిగినాక అన్నీ అయిపోయినాక మొన్న డిఎస్సి పొన్నం ప్రభాకర్ అన్న ఏమన్నాడు? మీరు ఎవరి దగ్గర పోయారు? లాస్ట్ మినిట్లో వస్తే 11th అవర్లో వస్తే మీకు ఎట్ట న్యాయం జరుగుద్ది? ఆల్ టికెట్స్ వచ్చినాయని చెప్పారు. మేము అంతకుముందు రియాజ్ సార్ని కలవలేదా? బట్టి గారిని కలవలేదా? లేకుంటే ఏ మంత్రులను శ్రీధర్ బాబు గారిని కలిసినాం, కొండ సురేఖ గారిని కలిసినాం, ఎమ్మెల్యేలను కలిసినాం, ఎమ్మెల్సీలను కలిసినాం, అందరినీ కలిసినాం.
అందరిని కలిసినాక మళ్ళీ కలవాల్సిన వాళ్ళని కలవలేదంటారు. కాంగ్రెస్ అంటేనే ఒక్కళ్ళని కలిస్తే కిందున్నోని కదిలిస్తే పైన కదులుతారని ఒక నమ్మకంతో ఇది డీసెంట్రలైజ్డ్ పార్టీ, సెంట్రలైజ్డ్ పార్టీ కాదు అని చెప్పి మేము చేపించినాం. మళ్ళా అందరికి సమాచారం ఇవ్వలేదంటారు. ఇలాంటి చేయొద్దు దయచేసి. మీరు ఈ రోజు ఏదైతే చర్చలు జరిపినాం అని చెప్పుకుంటున్నారో ఈ చర్చలు అనేటువంటి కరెక్ట్ పద్ధతిలో జరగలేదు. కరెక్ట్ పద్ధతిలో జరగనప్పుడు మళ్ళీ కరెక్ట్ రిజల్ట్సే రావు. మనల్ని ఆంధ్ర తెలంగాణను కలిపినప్పుడు కరెక్ట్ పద్ధతిలో కరెక్ట్ ముహూర్తంలో కలపలేదు కాబట్టి ఈ లొల్లిలు వచ్చినాయి. ఇప్పుడు మీరు చేసే కన్సల్టేషన్ కూడా ఒక ప్రొఫెసర్లను పెట్టి, ఒక విద్యావంతులను పెట్టి, పౌర సమాజాన్ని పెట్టి, ఒక 3-4 తోటి ఒక కమిటీని ఫామ్ చేసి వాళ్ళతోటి కన్సల్టేషన్ చేయాలి. కానీ ఎట్లా ఈ రోజు ప్రతి ఒక్కరు కాంగ్రెస్ లో ఉన్నటువంటి జడ్పీటీసీ కాడి నుంచి ఒక మంత్రి వరకు, రాజ్యసభ సభ్యుల వరకు అందరు 10 మందిని తీసుకొని మాట్లాడడం ఇది కరెక్టా? ఈ రోజు ఏమో అందరూ కూడా స్పందించారు. వాళ్ళు ఇచ్చినటువంటి సమస్యలు, ఇంకా నిరుద్యోగ సమస్యలు ఎన్ని ఉన్నాయి, యూత్ కు సంబంధించినటువంటి ఇప్పటికి 3 చనిపోయారు. వీటన్నిటి గురించి ఒక సంక్షిప్తంగా ఒక కాంప్రహెన్సివ్ అండర్స్టాండింగ్ రావాలి. మీకు ఒక సంపూర్ణమైనటువంటి అవగాహన ఉండాలి ప్రభుత్వానికి. ఈ నిరుద్యోగులు అనేటటువంటిది ఇది ఒక మానవ వనరులను మనం విచ్ఛిన్నం చేసుకోవద్దు. ఈ మానవ ఉపద్రవాలకు దారితీస్తుంది. రైట్, ఒక నిమిషం మళ్ళీ మాట్లాడదాం. వెంకట నాయక్ గారి వర్షన్ కూడా విన్నాక ఒకసారి మళ్ళీ మాట్లాడదాం. వెంకట నాయక్ గారు, అందరు వర్షన్స్ విన్నారు, ప్రతిపక్షాలుగా వాళ్ళు ఎలాంటి పోరాటం చేశారు, వాళ్ళ మద్దతు ఎలా ఉంది, ఇక మీదట కూడా ఎలా ఉండబోతోంది, ఏదైతే పోస్టులు పెంచాలి అనే డిమాండ్ విషయంలో ఇవన్నీ కూడా విన్నారు. అండ్ అభ్యర్థులు డైరెక్ట్గా ఉన్నారు, వాళ్ళ విషయాలు కూడా విన్నారు. కాబట్టి ఇక మీదట ఏం చేయబోతుంది? సరే, ఎగ్జామ్ అయితే వాయిదా వేశారు, అంతవరకు మాకు కూడా సంతోషమే అని అభ్యర్థులు చెప్తున్నారు. బట్ ఇంకొక డిమాండ్ అయితే ఉందో పోస్టులు పెంచాల్సిన విషయంలో, దాంట్లో ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? అసలు ఓవరాల్గా ప్రభుత్వం ఎలా ముందుకు వెళ్ళబోతుంది ఈ విషయంలో? యాక్చువల్గా ఇందాక సింధురెడ్డి గారు మాట్లాడారు, వారు ఒక అభ్యర్థిగానే మాట్లాడారు. అక్కడ ఏం జరుగుతుంది ఏందని, ఎందుకంటే వారు గ్రూప్ 1 క్వాలిఫై అయినట్టున్నారు, నెక్స్ట్ రాస్తున్నారు వారు. సో కాబట్టి ఐ థింక్ ఈజ్ ఎ సీరియస్ అభ్యర్థి, ఆ విషయంలో ప్రాబ్లం లేదు. ఇక్కడ 2 వెర్షన్ చెప్తాను మేడం. 2 వెర్షన్